మన టాలీవుడ్ పరిస్థితి మరి ఈ రకంగా తయారవుతుంది అని నేనైతే అనుకోలేదు. అంటే 2025 ఎట్టాగో అయిపోయింది. టాలీవుడ్‌కి భారీ లాస్ ఇచ్చింది. 2026 అయినా బెటర్‌గా ఉంటుంది అంటే 2026లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఇప్పుడు 2027కి అయితే షిఫ్ట్ అవుతున్నాయి. ఆ సినిమాలేంటి? అదే కాకుండా రేపే రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా ఏమో పోస్ట్‌పోన్ అయింది. ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇంకా రాలేదు. ఆ సినిమాలేంటి? ఆ సినిమాల కారణంగా మన టాలీవుడ్‌కి వస్తున్న నష్టాలేంటి? అనేది మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ముందుగా మనం 'పెద్ది' మూవీ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు వీళ్ళిద్దరి కొలాబరేషన్‌లో 'పెద్ది' మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మార్చ్ 27 అన్నారు. ఓకే. ఆ డేట్ అయితే రామ్ చరణ్‌కి బాగా కలిసొస్తుంది అనుకున్నాం. అయితే 'ధురంధర్' మూవీ కారణంగా వాళ్ళైతే పోస్ట్‌పోన్ చేసుకున్నారు. బయట చెప్పే విషయం మాత్రం సాంగ్ అండ్ 20 రోజులు షూటింగ్ ఉంది అన్నారు. ఓకే. కంప్లీట్ చేసుకోవచ్చుగా. అయితే ఇప్పుడు ఏప్రిల్ 13 కూడా రిలీజ్ అయ్యే అవకాశాలైతే లేవు. రామ్ చరణ్ ఏమో ఈ మూవీ పక్కాగా ఏప్రిల్ 13 రిలీజ్ అవుతుంది అంటున్నాడు. హనుమాన్ జయంతికి స్పెషల్ రామ్ చరణ్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. రామ్ చరణ్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయొచ్చుగా. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అంటే కొంతమందికేమో క్లారిటీ ఉంది. ఇంకొంతమందికేమో క్లారిటీ లేదు. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు దిగబోతుంది? అనే విషయంపై ఎవరు ఏమీ చెప్పట్లేదు. ఇదే మరి దారుణంగా తయారైంది. 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీగా భారీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మూవీకి సంబంధించి వచ్చిన షాట్స్ అంటే క్రికెట్ షాట్ అది వేరే లెవెల్‌లో క్లిక్ ఇచ్చింది. సాంగ్స్ అయితే బాగా క్లిక్ అయ్యాయి. అలాగే 'పహిల్వాన్' టీజర్ అయితే మాస్‌గా ఊరబాస్‌లా ఉంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్‌ని దాచుకొని మూవీ రిలీజ్ చేయకపోతే ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్ అన్నమాట మూవీ కలెక్షన్ మీద అయితే పడుతుంది. ఇది మనకు తెలిసింది. ఈ రకంగా 'పెద్ది' మూవీ విషయంలో జరుగుతుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇతను తీసిన 'పుష్ప' మూవీ భారీ రికార్డ్‌నైతే సెట్ చేసింది. ఏకంగా 1800 కోట్ల మార్క్‌ని టచ్ చేసింది. అది వేరే లెవెల్ రికార్డ్ అనుకోండి. కానీ 2025లో ఒక్క సినిమా లేదు. 2026లో అయినా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా ఏమో రిలీజ్ అవ్వట్లేదు. అదే డైరెక్టర్ అట్లే అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న 'AA22' ఈ మూవీ అయితే 2026 లాస్ట్‌లో రిలీజ్ చేస్తారు అన్నారులే గానీ ఇప్పుడు దాకా అంటే ఈ మూవీ అనౌన్స్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది. అయినా సరే మూవీకి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్, టైటిల్, అల్లు అర్జున్ పోస్టర్ ఇంకా రాలేదు. డైరెక్టర్ అట్లే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సంథింగ్ డిఫరెంట్ కుక్ చేస్తున్నాం అంటున్నాడులే గానీ ఆ డిఫరెంట్ ఏంటో అసలు అతను ఏం చేస్తున్నాడో అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఒక ఇయర్ టైం తీసుకున్నాడు అంటే ఆ సినిమా పక్కాగా రిలీజ్ అవ్వాలి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే హీరో అన్నాక ఇయర్ సినిమా దిగాలి. కానీ అదైతే జరగట్లేదు. ఇదే మరి దారుణంగా అనిపించింది. ఇప్పుడు 'AA22' మూవీ ఏమో 2027కి షిఫ్ట్ అవ్వబోతుందంట సమ్మర్‌కి. ఇది మరి దారుణం అనిపించింది. ఆ తర్వాత 'ఎన్టీఆర్' అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కొలాబరేషన్‌లో ఒక మూవీ ఇప్పుడు కాదు అనౌన్స్ అయింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాకే అనౌన్స్ అయింది. 4 ఇయర్స్ అంటే ఎన్టీఆర్ అన్న ఆల్మోస్ట్ 2 సినిమాలు తీసేయొచ్చు. అయితే డబుల్ పార్ట్‌లో షూటింగ్ చేస్తున్నారంట. ఓకే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 2025లోనే స్టార్ట్ అయిందంట. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ లేదు. టైటిల్ లేదు. అసలు మూవీలో ఏం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు దాకా ఎవరికీ క్లారిటీ లేదు. అసలు మూవీ 2026లో దిగుతుందా అంటే పక్కాగా దిగట్లేదు. ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ అవుతుందో, లేకపోతే సెకండ్ హాఫ్‌లో రిలీజ్ అవుతుందో అదైతే క్లారిటీ లేదు. కాకపోతే ఆ 2 ఆర్ 3 నెలల గ్యాప్‌లోనే 2 పార్ట్‌లు దిగుతాయంట. ఇదే హైలైట్. ఒక ఇయర్‌లో 2 సినిమాలు దింపడం అంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికైతే ఉన్నాయి. కానీ ఫ్యాన్స్‌కి హమ్మయ్య! అనే అప్డేట్ ఇవ్వాలి గదా! ఆ అప్డేటే ఇవ్వట్లేదు. నాని అన్న అయితే టైర్ 2 హీరో. ఆయన ఇయర్‌కి ఒక సినిమా దింపుతున్నాడు. కాకపోతే ఇప్పుడు 'పారడైస్' మూవీ విషయానికొస్తే భారీగా ఆగస్ట్‌కే పోస్ట్‌పోన్ చేసుకున్నారు. వాళ్ళు ముందుగానే మంచి స్ట్రాటజీ వేసుకున్నారు. అంటే 'ధురంధర్' మూవీ కారణంగా పోస్ట్‌పోన్ అవుతుంది. ఆ పోస్ట్‌పోన్ ఏమో దూరంగానే పెట్టుకుందాం అని మంచిగా పెట్టుకున్నారు. నాని అన్న దిగితే మినిమమ్ ఉంటుంది. 100 కోట్లనేది పక్కా. కానీ ఈసారి మూవీ నుండి వస్తున్న అప్డేట్‌లను చూస్తుంటే నాని అన్న ఏకంగా 500 కోట్ల మార్క్‌ని టచ్ చేసేలా ఉన్నాడు. అంటే మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. అలాగే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవైతే ఫ్యాన్స్‌కి బాగా కిక్ ఇచ్చాయి. ఆ కిక్ కారణంగా మూవీకి భారీ కలెక్షన్ వసూలు అయ్యే అవకాశాలైతే పెరుగుతాయి. ఆ రకంగా చూసుకున్నా సరే మూవీ మీద మంచి ఇంప్రెషనే ఉంది. కాకపోతే ఆ మూవీ మరీ అంత దూరంగా పోస్ట్‌పోన్ చేసుకోకుండా దగ్గరలో పోస్ట్‌పోన్ చేసుకొని ఉంటే బాగుండేదని నాకనిపించింది. ఒక వారం అంటేనే 7 రోజులు. అలాగే ఒక నెల అంటేనే 30 రోజులు. ఇలా ఆల్మోస్ట్ 5, 6 నెలలు పోస్ట్‌పోన్ చేసుకుంటే మూవీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అలాగే మన 'ప్రభాస్ అన్న' విషయానికొస్తే 2026లో ఒక సినిమా దింపాడు. కానీ ఒక డైరెక్టర్ చేసిన పని వల్ల ఆ సినిమాకి మంచి కలెక్షన్ రాలేదు. అదే 'రాజసాబ్' మూవీ. అయితే 2026లో ఇంకేదైనా సినిమా రిలీజ్ అవుతుందా అంటే ఏమాత్రం క్లారిటీ లేదు. నిజం చెప్తున్నా 'ఫౌజీ' మూవీ రిలీజ్ అవుతుంది అనుకున్నా. అదైతే రిలీజ్ అవ్వట్లేదు. 2027కి అది పోస్ట్‌పోన్ అవుతుంది. ఈ సినిమా కారణంగా మోస్ట్ హైపెడ్ మూవీ 'ప్రభాస్' అండ్ డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' వీళ్ళిద్దరి కొలాబరేషన్‌లో 'స్పిరిట్' మూవీ అయితే రిలీజ్ అవుతుంది. 'స్పిరిట్' మూవీకి సంబంధించి రిలీజ్ డేటే అనౌన్స్ చేసేసారు. ఆ డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' అంటేనే ఒక యూనిక్. అతని యూనిక్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టం.
కాకపోతే ఈ సినిమాల కారణంగా ఆ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. అంటే ప్రభాస్ 1, 2 కాదు 3 సినిమాల్లో వర్క్ చేస్తున్నాడు. ఒకటేమో 'స్పిరిట్', ఇంకోటేమో 'కల్కి 2', ఇంకోటేమో 'ఫౌజీ'. 3 సినిమాలు. ఈ 3 సినిమాలు డిఫరెంట్ ప్రాజెక్ట్. ఒకటేమో మన ఫ్యూచర్ అంటే ఫ్యాంటసీ మూవీ. ఇంకోటేమో కాప్, ఇంకోటేమో ఆర్మీ సోల్జర్‌గా 3 డిఫరెంట్ కటౌట్లు మెయింటైన్ చేస్తూ మన ప్రభాస్ అయితే కనబడాలి సినిమాలో. అందుకే సినిమాకి ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ వస్తుందంట. దాని కారణంగా 'స్పిరిట్' మూవీ చెప్పిన డేట్‌కి రిలీజ్ అవ్వడం కష్టమే. ఏదైనా ఒక బిగ్ ప్రాజెక్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఆ సినిమా ఏంటి అంటే డైరెక్టర్ రాజమౌళి గారు తీస్తున్న 'వారణాసి'. 'వారణాసి' మూవీకి సంబంధించిన షూటింగ్ 2025లోనే స్టార్ట్ అయింది. అయితే మూవీ టీమ్ అనమాట భారీ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ హార్డ్ వర్క్ అంటే మనకు తెలుస్తూనే ఉంది. ఆ మూవీకి సంబంధించిన వచ్చిన చిన్న వీడియో క్లిప్ అదైతే అదిరిపోయిందనుకోండి. నెక్స్ట్ లెవెల్ మన టాలీవుడ్ సినిమా ఆ రేంజ్‌లో ఉంటుంది అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆ రకంగా ఆ మూవీని అయితే దింపబోతున్నారు. కాకపోతే ఆ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం పెరిగితే 2027 భారీ లాస్ ఇస్తుంది మనకి. అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. 2025లో ఏకంగా 4,000 కోట్ల లాస్ వచ్చిందంట టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు 2026 అదే రకంగా వస్తుంది. ఎంతైనా సరే ఒక హీరో సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది అంటే టాలీవుడ్‌కి ఆల్మోస్ట్ 500 కోట్ల బిజినెస్ అన్నమాట పోతుంది. వీళ్ళు ఈ రకంగా పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు అన్నమాట చిన్న హీరోల వైపు తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వైపు మన టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు అన్నమాట తిరుగుతున్నాయి. అంటే మన హీరోలే లేట్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్లు అండ్ హీరోలు అండ్ సినిమా బిగ్ స్కేల్ ఇలాంటివి చూసుకుంటున్నారు. మూవీకి బడ్జెట్ చూసుకుంటున్నారు. ఆ మూవీ బడ్జెట్ రికవరీ అవ్వాలి అని చూసుకుంటున్నారులే గాని, ఇక్కడ మంచి బిజినెస్ మిస్ అవుతుంది అనేది చూసుకోవట్లేదు. డైరెక్టర్ రాజమౌళి గారైతే 'వారణాసి' మూవీతో మంచి మార్కే క్రియేట్ చేస్తారు. ఆ మార్క్ టచ్ చేయాలి అన్నా అది చెప్పిన టైంకి రిలీజ్ అవ్వాలి. అంటే ఉగాది 2027. ఆ రోజు రిలీజ్ అయితే మాత్రం ఆ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని రికార్డ్స్ అయితే పుడతాయి. డే 1లో ఇండియాలో లేని రికార్డ్ అన్నట్టు పెడతాడు డైరెక్టర్ రాజమౌళి గారు. అటువంటి స్టాండర్డ్‌కి తగ్గ మూవీ అది. అయితే ఆ మూవీ ఏమవుతుందో, రిలీజ్ అవుతుందో లేదో, పోస్ట్‌పోన్ అవుతుందో లేదో అనేది వేచి చూడాలి. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? అనే డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.